ఏషియా కప్లో ఫస్ట్ మ్యాచ్ ఇండియా ఇవాళ యూఏఈతో ఆడబోతున్నారు. అయితే ఈ మ్యాచ్ గురించి ఇండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండొచ్చు? జితేష్ శర్మ ఆడుతున్నాడా, సంజు శాంసనా, కుల్దీప్ యాదవ్ ఆడుతున్నాడా, లేకపోతే శివం డుబేనా? ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ నడిపిస్తారా, ఎక్స్ట్రా స్పిన్నర్నా? మరి బూమ్రాకి రెస్ట్ ఇస్తారా, హర్షిత్ రాణా ఆడుతాడా? చాలా కన్ఫ్యూజన్ ఉంది కదా. అన్నిటి గురించి మాట్లాడదాం. అండ్ ఆల్సో కొంచెం యూఏఈ టీం గురించి కూడా టచ్ చేయాలి కదా. కమ్ ఆన్, లెట్స్ గెట్ ఇంటు ఇట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ డూయింగ్ వెల్. మీ అందరికీ చాలా చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అదేంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా చేసుకోకపోతే. ఇంకేం అడగట్లే నేను. ఎనీవేస్, కమింగ్ టు దిస్ మ్యాచ్, ఇండియా వర్సెస్ యూఏఈ. ఎక్కడ ఆడుతున్నారు మ్యాచ్? దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో. దిస్ ఈజ్ ఎ క్లోజ్డ్ స్టేడియం. ప్లస్ ఇవాళ వెదర్ కండిషన్స్ ఆర్ గోయింగ్ టు బి సూపర్ హాట్, 40 degrees. క్లోజ్ స్టేడియం కాబట్టి ఇంకా 45 degrees లాగా అనిపిస్తుంది ప్లేయర్స్కి. అయితే ఫస్ట్ మనం యూఏఈ టీం గురించి కొంచెం స్లైట్గా టచ్ చేసేస్తాం. ముగ్గురు ఇంట్రెస్టింగ్ ప్లేయర్స్ గురించి చెప్తాను నేను. దాని తర్వాత మనం ఇండియా ప్లేయింగ్ 11 గురించి ఇన్ డెప్త్ అనాలిసిస్ చేద్దాము. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. లాస్ట్ దాకా చూడండి వీడియో. కమింగ్ టు యూఏఈ, వీళ్ళ ఫామ్ సరిగ్గా లేదు. లాస్ట్ 5 మ్యాచెస్ ఈ ఫార్మాట్ T20లో ఓడిపోయి వస్తున్నారు. ప్లస్ దిస్ ఈజ్ అప్కమింగ్ టీమ్. అయితే ఫస్ట్ మీరు ఇప్పుడు స్క్రీన్ మీద యూఏఈ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూస్తున్నారు. దీంట్లోంచి ముగ్గురు ప్లేయర్స్ గురించి చెప్తాన్నారు కదా. ఫస్ట్ ప్లేయర్ చూడండి, సూపర్ ప్లేయర్ మొహమ్మద్ వసీం. రిమెంబర్ దిస్ నేమ్. తిను ఈజ్ ఎ 6 హిట్టింగ్ బీస్ట్. రోహిత్ శర్మ తర్వాత T20 ఫార్మాట్లో హైయెస్ట్ 6 కొట్టిన T20 ఫార్మాట్లో తినే. ఎన్ని? 177 6. తిన స్ట్రైక్ రేట్ 157. హీఈస్ ద హైయెస్ట్ రన్ గెటర్ T20 ఫార్మాట్లో యూఏఈకి. సో వాచ్ అవుట్ ఫర్ దిస్ ప్లేయర్ మొహమ్మద్ వసీం. అండ్ కమింగ్ టు ప్లేయర్ నెంబర్ 2, జునేద్ సిద్దికి. ఈజ్ అ ఫాస్ట్ బౌలర్. మంచిగా సాలిడ్ బౌలింగ్ వేస్తాడు, మంచిగా పేస్ వేస్తాడు. ఈజ్ ద హైయెస్ట్ వికెట్ టేకర్ అండ్ హీఈస్ ద ఫస్ట్ టు టేక్ 100 wickets కూడా యూఏఈకి. సో జెన్యున్ ఫాస్ట్ బౌలర్ అనమాట. ఇక్కడ ఈ పిచ్లో కూడా కొంచెం హెల్ప్ ఉంటుంది కాబట్టి చూద్దాం మరి ఏమైనా ట్రబుల్ చేస్తాడు ఇండియన్ బ్యాట్స్మెన్ని. అండ్ ద థర్డ్ ప్లేయర్ ఈస్ ఆసిఫ్ ఖాన్. ఇది తిను మిడిల్ ఆర్డర్, 36 years old, ఎక్స్పీరియన్స్ ప్లేయర్. 40 balls సెంచరీ కొట్టాడంట తిను ఓడిఐ ఫార్మాట్లో, నాట్ T20. సో దట్ ఈస్ ద ఫాస్టెస్ట్ సెంచరీ, వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. సో వాచ్ అవుట్ ఫర్ దిస్ 3 players. ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఆల్రెడీ చూసేస్తారు కాబట్టి దిస్ ఈజ్ అబౌట్ యూఏఈ. అప్కమింగ్ టీమ్ నేర్చుకుంటారు ఈ టోర్నమెంట్ ఆడి. బహుశా సర్ప్రైజెస్ ఏమి ఇయరేమో అనిపిస్తుంది నాకు ఈ టోర్నమెంట్లో వేరే టీమ్స్కి. కానీ దే విల్ లెర్న్ అ లాట్ అవుట్ ఆఫ్ దిస్ టోర్నమెంట్, ఎస్పెషల్లీ ఇండియా లాంటి టీమ్స్తో ఆడుతున్నప్పుడు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ యూఏఈ. ఇప్పుడు మనం ఇండియా ప్లేయింగ్ 11 గురించి మాట్లాడదాం. కమ్ ఆన్, లెట్స్ గెట్ ఇంటు ఇట్. ఇండియా ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఎలా ఉండొచ్చు ఈ మ్యాచ్ గురించి? చాలా మంది అనుకోవచ్చు యూఏఈతో మ్యాచ్ కదా, మరి స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 ఆడిపిస్తారా లేదా, వేరే ప్లేయర్స్కి ఆపర్చునిటీ ఇస్తారా అని చెప్పేసి. నో, ఐ డోంట్ థింక్ సో. ఇండియన్ మేనేజ్మెంట్ అది చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ 1 month క్రికెట్ ఆడలే ఇండియా. దాని తర్వాత ఇదే వెనీలో నెక్స్ట్ మ్యాచ్ పాకిస్తాన్తో ఉంది. సో ప్లేయర్స్ గ్రూవ్లో రావాలి కదా, అందుకనే స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 ఆడిపిస్తారనమాట. సో లెట్స్ పిక్ ఎలా ఉండొచ్చు. అకార్డింగ్ టు మీ, నెంబర్ 1 అండ్ నెంబర్ 2 అభిషేక్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ ఆర్ గోయింగ్ టు బి ద ఓపెనర్స్. అయితే ఇక్కడ చాలామంది అనొచ్చు వై నాట్ సంజు శాంసన్ అని చెప్పేసి. ఇట్లా అనుకోవటంలో తప్పు కూడా లేదు. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో 2 సెంచరీలు కొట్టాడు. అంటే దానికంటే ముందు ఇంకో సెంచరీ కొట్టాడు. అంటే 3 centuries ఇంటర్నేషనల్ స్థాయిలో కొట్టేస్తున్నారు. అలాంటి టాలెంటెడ్ బ్యాటర్ని మీరు కూర్చోబెట్టాలంటే ఇట్స్ నాట్ ఈజీ. కానీ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే అలానే అనిపిస్తుంది. ఎందుకంటే తనకు నెట్స్లో బ్యాటింగ్ లేదు ఒకటి, అంటే కింద బ్యాటింగ్ ఇచ్చారు. దాని తర్వాత కీపింగ్ కూడా తను చేయలే. ఫస్ట్ జితేష్ శర్మ చేశాడు. సో క్లియర్లీ ఎవిడెంట్ దట్ తనకు ఆపర్చునిటీ రావట్లే. ప్లస్ ఇంకోటి, మీరు టాప్ ఆఫ్ ద ఆర్డర్ ఇద్దరు, అంటే సంజు శాంసన్ ప్లస్ శుభ్మన్ గిల్ ఇద్దరు ఆడితే పైనే ఆడాలి. గిల్ ఆల్రెడీ వైస్ కెప్టెన్ డిక్లేర్ చేశారు. ప్లస్ సూర్యకుమార్ యాదవ్ వచ్చి ఓపెన్గా స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఇంతకుముందు గిల్ ఆడాడు ఇండియాకి. తన ప్లేస్లో మేము సంజు శాంసన్ ఎందుకు తీసుకొచ్చామంటే ఇంతకుముందు అంటే గిల్ వేరే ఫార్మాట్స్ ఆడుతున్నాడు, బిజీ ఉన్నాడు కాబట్టి అని చెప్పి. సో ఇట్స్ క్లియర్లీ ఎవిడెంట్ మేనేజ్మెంట్ ఈస్ లుకింగ్ గిల్ యాజ్ వైస్ కెప్టెన్ ఆఫ్ ఇండియన్ టీమ్, ప్లస్ రైట్ అట్ ద టాప్. కింద ప్లేస్ లేదు ఇండియన్ టీంలో, నెంబర్ 3 నెంబర్ 4 ఆడతానికి ఎవరికి. అందుకనే వీళ్ళిద్దరిలోంచి ఒకళ్ళే ఆడాలి. సో వైస్ కెప్టెన్ కాబట్టి గిల్లే ఆడతాడు. సో ఇట్స్ వెరీ ఎవిడెంట్. సో అభిషేక్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ టు ఓపెన్. మేబీ సంజు శాంసన్ ముందు ఆపర్చునిటీ దొరుకుతుందేమో, యూ నెవర్ నో. T20 ఫార్మాట్లో ఈజ్ అ వెరీ టాలెంటెడ్. అన్ఫార్చునేట్లీ రైట్ నో ఎంత కాంపిటీషన్ ఉందంటే హీ హ్యాస్ టు వెయిట్. మరి దీని గురించి మీరేమంటారు కింద కమెంట్ చేయండి ఈ ఓపెనింగ్ స్లాట్ గురించి. ఎనీవేస్, నౌ కమింగ్ టు నెంబర్ 3, ఇట్స్ గోయింగ్ టు బి తిలక్ వర్మ, నెంబర్ 4 సూర్యకుమార్ యాదవ్. అయితే వీళ్ళిద్దరిలో స్వాప్ కూడా అవుతారు. పైన లెఫ్ట్ రైట్ ఉన్నారు కదా, అక్కడ రైట్ హ్యాండర్ అవుట్ అవుతాయి, రైట్ హ్యాండర్ వెళ్తాడు, లెఫ్ట్ హ్యాండర్ అవుట్ అవుతాయి, లెఫ్ట్ హ్యాండర్ వెళ్తాడు. సో టాప్ 4 ఇలా ఉంటుంది. నెంబర్ 5 వచ్చేసి హార్దిక్ పాండ్యా, ఆల్రౌండర్. నెంబర్ 6 ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మేబీ శివం డూబే వస్తాడని చెప్పేసి. ఎందుకంటే తను పవర్ హిటర్,
యూఏఈలో కాస్త గ్రౌండ్స్ పెద్దగా ఉంటాయి, స్పిన్నర్స్ ప్లేలో వస్తారు కాబట్టి ఏషియన్ స్పిన్నర్స్ చాలామంది ఉంటారు ఏషియన్ టీమ్స్లో. అందుకనే శివం డుబే ఇంగ్లాండ్ సిరీస్లో తను మంచి పర్ఫార్మెన్స్ చేసేసి ఉన్నాడు. రింకు సింగ్ తనతో కంపేర్ చేస్తే శివం డుబేకే ముందుకు ఆపర్చునిటీ దొరుకుతుంది అనిపిస్తుంది. ప్లస్ తిను బౌలింగ్ కూడా వేస్తాడు. అందుకనే అంటే మేబీ ఒక బౌలర్కి మంచిగా బౌలింగ్ పడకపోతే దట్స్ వై ఐమ్ గోయింగ్ విత్ శివం డుబే. అండ్ దాని తర్వాత యూ గాట్ జితేష్ శర్మ, విల్ బి గెటింగ్ ఆపర్చునిటీ. విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. సూపర్ బ్యాటర్, ఐపీఎల్లో ఎక్సలెంట్ ఆడాడు బ్యాటింగ్, అందుకని తనకి ఆపర్చునిటీ దొరుకుతుంది. ఈ ఫినిషర్ రోల్ కూడా మంచిగా ఆడుతూ ఉంటాడు తను. చూద్దాం, లెట్స్ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అండ్ దాని తర్వాత వచ్చేసి బాపు అంటే నెంబర్ 8 అక్షర్ పటేల్. ఇంతకుముందు వైస్ కెప్టెన్, బట్ నోమర్ ఈజ్ నాట్ దట్. గిల్ తీసుకున్నాడు, కానీ అగైన్ అక్షర్ పటేల్ మంచి రోల్ ఆడతాడు. అండ్ అక్షర్ పటేల్ని ఫ్లోటర్ లాగా కూడా యూజ్ చేస్తారు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉన్నప్పుడు స్పిన్నర్స్ వేస్తున్నప్పుడు అటాక్ చేయమని, లేకపోతే అప్పుడప్పుడు నెంబర్ 8 పంపించి ఫినిషర్ లాగా కూడా యూజ్ చేస్తూ ఉంటారు. చూద్దాం మరి. దిస్ ఈజ్ ద టాప్ 8 ఇట్లా ఉంటూ అనిపిస్తుంది నాకు. నెంబర్ 9 హర్షదీప్ సింగ్, నెంబర్ 10 బూమ్రా, అండ్ నెంబర్ 11 వరుణ్ చక్రవర్తి. అయితే ఇక్కడ చాలామంది అనొచ్చి బూమ్రాకి యూఏఈతో రెస్ట్ ఇవ్వచ్చు కదా అని చెప్పేసి ఇందాక చెప్పినట్టు. నో, ఐ థింక్ బూమ్రా హ్యాస్ టు ప్లే, ఎందుకంటే తను కూడా గ్రూవ్లో రావాలి. ఏషియా కప్ని లైట్ తీసుకోలేము, ఇట్స్ ఎ ప్రెస్టీజియస్ టోర్నమెంట్. నెక్స్ట్ మ్యాచ్ పాకిస్తాన్తో ఇదే వెన్యూలో మ్యాచ్ ఉంది. సో తను కూడా గ్రూవ్లో రావాలి. యూ నెవర్ నో, పాకిస్తాన్ సడన్గా లాస్ట్ ఓవర్లో 10 runs డిఫెండ్ చేసినంటే మంచిగా యార్కర్లో పడాలంటే మ్యాచ్ ప్రాక్టీస్ ఉండాలి కదా. ఎంత ప్రాక్టీస్ చేసినా మ్యాచ్ ప్రాక్టీస్ ఇస్ మ్యాచ్ ప్రాక్టీస్. అందుకనే ఐ ఫీల్ బూమ్రా షుడ్ ప్లే 11లో ఈ మ్యాచ్ కూడా. అండ్ ఇంకోటి చాలామంది అడగచ్చు, అంటే కుల్దీప్ యాదవ్కి ఆపర్చునిటీ రావాలని చెప్పేసి. ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు స్పిన్నర్స్ టీంలో. ఒక్కవేళ పిచ్లో టర్న్ ఉంటే అప్పుడేం చేస్తారంటే శివం డుబే ప్లేస్లో కుల్దీప్ వస్తాడు అనిపిస్తుంది, టర్నింగ్ పిచ్ ఉంటే. లేకపోతే ఐ థింక్ శివం డుబే విల్ ప్లే, ఎందుకంటే ఎక్స్ట్రా బ్యాటర్. ఇండియా అల్ట్రా అగ్రెసివ్ బ్యాటింగ్ చేస్తారు, అందుకని ఒక ఎక్స్ట్రా బ్యాటర్ కుషన్ ఉంటే ధైర్యంగా పైన బ్యాటింగ్ చేసి అప్పుడప్పుడు కొలాప్స్ అవుతారు అనమాట ఫాస్ట్ ఆడుతున్నప్పుడు. అప్పుడు ఆ ఎక్స్ట్రా బ్యాటర్ పనికి వస్తాడు. ఎన్నోసార్లు చూసాం T20 ఫార్మాట్లో. ఇండియన్ టీం సిద్ధాంతం కూడా అదే. కానీ చూద్దాం, లెట్స్ సీ. అప్పుడప్పుడు కుల్దీప్ కూడా ఆపర్చునిటీ దొరకచ్చు. ఇఫ్ సూర్యకుమార్ యాదవ్ ఫీల్స్ దట్ నాకు ఆ ఎక్స్ట్రా మిస్టరీతనం కావాలి, మిడిల్ ఓవర్స్లో వికెట్స్ తీయాలంటే అప్పుడు కుల్దీప్ ఇంకా వరుణ్ చక్రవర్తి ఇద్దరు సాలిడ్ కాంబినేషన్ ఉంటుంది, వికెట్ టేకింగ్ ఆప్షన్స్. ప్లస్ అక్షర్ పటేల్ కూడా వేస్తాడు, పవర్ ప్లేలో వేస్తాడు, మిడిల్ ఓవర్లో వేస్తాడు. సో ఇండియా దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి చాలా. ఇట్స్ స్ట్రాంగ్, అన్ని ఆల్ బేసెస్ ఆర్ కవర్డ్. సో ఇది నా ప్లేయింగ్ 11. సో మీరు చెప్పండి మీ ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందా ఈ మ్యాచ్ గురించి, నేను ముందు కూడా ఎలా ఉండాలో ఈ టోర్నమెంట్లో. సో దట్స్ ఇట్ గైస్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్ తర్వాత మళ్ళీ రివ్యూతో వస్తాం మీ ముందు. అప్పుడు దాకా బాయ్, టేక్ కేర్.